ఒక నోట్ రాసుకోండి సార్. ఒక నోట్ లవంలో ఏ ఉంది, హారములో బి ఉంది. లవములో ఏ ఉంది, హారములో బి ఉంది. ఇది లవము న్యూమరేటర్, ఇది హారము డినామినేటర్. ఎప్పుడైతే డినామినేటర్ రైట్ పవర్ ఆఫ్ 2 ఉంటుందో, లేకుంటే పవర్ ఆఫ్ 5 ఉంటుందో, లేకుంటే పవర్ ఆఫ్ 2 ఇంటూ పవర్ ఆఫ్ 5 ఉంటుందో, నాకు శాతము పర్సంటేజ్ ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. ఇది కాకుండా మనము ఏం చేసినా ఎల్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఒక శాతాన్ని మనము ఒక భిన్నాన్ని శాతంగా మార్చినప్పుడు ఎప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి, ఎప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఒక భిన్నము ఏ అనేది లవము, బి అనేది హారము. హారము కనుక పవర్ ఆఫ్ 2 ఫామ్లో ఉన్న, పవర్ ఆఫ్ 5 ఫామ్లో ఉన్న, పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 ఫామ్లో ఉన్న నాకు శాతములో ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి రైట్. మిగతావి అది కాకుండా ఏది ఉన్నా నాకు ఏ వాల్యూస్ వస్తాయి, అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఈ ప్రాబ్లం నుంచి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. అంటే సపోజ్గా మీరు చూసినట్టయితే 1/4, 4 అనేది 1/2² ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి 25%. రైట్. 1/5 అనేది 5/1 ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి 20%. 1/20, 20 అనేది పవర్ ఆఫ్ 2 అండ్ పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు 5%. అన్ని ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తున్నాయి. అది కాకుండా మీరు ఏ వాల్యూ వేసినా 1/3 ఏంటి సార్ 33.333333 ఇలా కంటిన్యూ అవుతుంది. క్లోజర్ వాల్యూ ప్రకారం ఇది రాసుకుంటాం. 1/7 అప్రాక్సిమేట్ వాల్యూ 14.2857 కంటిన్యూ అవుతుంది రైట్. మన క్యాన్సర్లో నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి క్లోజ్ వాల్యూస్ కోసము ఫస్ట్ 4 వేసుకుంటాం. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఎప్పుడు మనము ఒక భిన్నాల్లో డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు? హారము కనుక పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా అప్పుడే డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది టీచర్స్ కూడా క్లారిటీ లేకుండా వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకు అనంటే ఇది పవర్ ఆఫ్ 2 ఉన్నప్పుడే మనకు డెసిమల్ టెర్మినేట్ అవుతుంది. డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. అది కాకుండా ఉన్నప్పుడు రికరింగ్ అవుతుంది. డాట్ తర్వాత డిజిట్స్ రిపీట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ప్రతి ఒక్క కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమైన తర్వాత ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ రైట్. సో ఎందుకు సార్ ఈ ప్రాబ్లంని రైట్ రాశారంటే ఇక్కడ నేను 2-3 కాన్సెప్ట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర చాలా ఆయుధాలు ఉండాలి సార్. ఆయుధము సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూడండి సార్, హారములో 7 ఉంది అంటే నాకు అప్రాక్సిమేట్ వాల్యూ డిజిటల్ సమ్ యూజ్ చేయలేం. హారములో 3 ఉంది, ఇక్కడ కూడా మనము యూజ్ చేయలేము. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ మీరు ఈ క్వశ్చన్ని రైట్ మనము జనరిక్ మెథడ్ చూద్దాం, దాని తర్వాత ఆప్టిమల్ మెథడ్ చూద్దాం. కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. కాన్సెప్ట్ ఏమన్నాడు? ఫస్ట్ మనము భిన్నము కాన్సెప్ట్ చూద్దాం. మనము శాతాల్లో డిస్కస్ చేసినట్టు 28.28 4/7% అంటే దీన్ని మనము భిన్నములో క్లోజెస్ట్గా 2/7 అని అనుకుంటాం. ఇది తెలిస్తే ఈ మెథడ్ యూజ్ చేయండి. ఇది 25%, ఇది 1/4, ఇది 62/3%,
6 2/3 అంటే 6 3 18 ప్లస్ 2 20 20/3 పర్సంటేజ్ అంటే 1/100 అంటే ఇది 1/15 1/15. ఇది మనము మెథడ్ 1. ఇది మెథడ్ 1. 7 మీద 2 తగ్గింది, ఫైనల్ వాల్యూ ఎంత 5. 4 మీద 1 తగ్గింది, ఫైనల్ వాల్యూ ఎంత 3. 15 మీద 1 తగ్గింది, ఎంత 14. ఒక దాని తర్వాత 1 రాయతీ అయింది. 7 మీద 2 తగ్గింది 5, 4 మీద 1 తగ్గింది 3, 15 మీద 1 తగ్గింది 14. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 1 5 3 7 1 7 2 2 1 2 2 3 1 3. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ చేస్తున్నాను. 7 1s are 7 2s are 2 1s are 2 2s are 5 1s are 5 3s are 3 1s are 3. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత తగ్గిందో చూడండి. ఆర్ మల్టిప్లికేషన్ వేసుకున్నా కానీ 7 into 4 into 15, ఇది 5 into 3 into 15. ఇక్కడ 15 15 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 7 1s are, ఇక్కడ 7 2s are, 2 1s are 2 2s are, 2 కాస్త 1 అయింది, 2 కాస్త 1 అయింది, 2 మీద 1 తగ్గింది. 1/2 ఎంత 50%, 1/2 ఎంత 50%.